పోతున్నాము అంటే నాగుల పంచమి గురించి. అంటే నాగుల చవితి, నాగుల పంచమి క్యాజువల్గా మనం చేసుకున్నాం ఇంతకు మొదలే, అంటే కార్తీక మాసంలో చేసుకున్నాం. కాకపోతే మార్గశిర మాసంలో కూడా ఈ రోజు విశేషంగా నాగుల పంచమి రావడం వల్ల ఈ రోజు మీరు ఆమెను అంటే నాగులని ఎలా కొలిచితే మీకు అనుకూలం అవుతుంది, మీ యొక్క ధనం అనేది ఎలా వృద్ధి చేసుకోవాలి, మీ ఇష్టార్థాలన్నింటిని అంటే మీ కోరికల్ని ఎలా మీరు రిజల్ట్ పొందాలి మంచిగా అనేసి అయితే ఈ యొక్క విషయానికి వస్తే, నాగుల పంచమి మొదటిగా ఈరోజు అంటే ఈరోజు శుక్రవారం రోజు 12:07 స్టార్ట్ అయిందండి మధ్యాహ్నం. రేపు 11 గంటల వరకు ఉంటుంది. రేపు 11:05 వరకు అయితే ఉంటుంది ఉదయం. కాబట్టి మీరు ఎంచక్కా ఈరోజు రాత్రంతా కూడా ఈ యొక్క నాగుల చవితి విశేషంగా ఈ 3 మంత్రాలని జపించుకొని ఈ యొక్క పదార్థాన్ని మీరు నాగులకి సమర్పించినట్టయితే, అంటే ఇక్కడ వేరే వేరే పదార్థాలతో అభిషేకాలు చేయడం మంచిగా జరుపుకుంటారు. కాకపోతే మీ అన్ని కోరికలు ఈడేరాలి, మీకున్న సమస్యలన్నీ ఫస్ట్ సమస్యలు తొలగిపోతే తర్వాత మనం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా సక్సెస్ అనేది చూడవచ్చు. కాబట్టి ముందుగా మన సమస్యల్ని తొలగించుకోవడానికి ఈరోజు ఈ చిన్నపాటి ప్రక్రియ అయితే చేయండి. ఏం లేదండి, ఇంట్లో చక్కెర అందరికీ ఉంటుంది. మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని చక్కెర అందులో కలుపుకొని ఒక చెంబులో లేదా ఒక రావి గ్లాసులో తీసుకెళ్ళి నాగరాళ్ళు ఉన్న దగ్గర ఒక చక్కెర నీళ్ళు అయితే అభిషేకంగా పోయండి. నాగరాళ్ళకు జంటగా ఉన్న నాగరాళ్ళకైతే పోసినట్టయితే మీకు మంచి జరుగుతుంది. తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ మీకు పూజ చేసే అనుకూలం ఉంటే పూజ చేసి నమస్కరించుకొని మీ సమస్యల్ని మనసారా చెప్పుకొని, మేము ఇలాంటి సమస్యల నుండి సతమతం అయిపోతున్నాము, మేము వీటి నుండి బయటపడాలి అని ఈరోజు మనస్ఫూర్తిగా మీరు నాగులకైతే ఈ విధంగా చేసినట్టయితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి, మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తర్వాత ఈ రోజు అయితే మీరు ఈ మంత్రాన్ని జపించాలన్నమాట. ఇలా చేసుకుంటూ అభిషేకం చేస్తున్నప్పుడైనా పర్వాలేదు, తర్వాత అయినా పర్వాలేదు, రాసుకున్నా పర్వాలేదు. ఓం సం శరవణ భవ అని ఈ మంత్రాన్ని 108 సార్లు అయితే చెప్పుకోండి ఈరోజు. ఇంకో 2 మంత్రాల గురించి కూడా నేను ఇక్కడ చెప్పబోతున్నాను. అంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీరు చేసే ఒక పనిలో మీకు ధైర్య సాహసాలు మంచిగా ఉండాలి, నేను నెగ్గుకొని రాగలను అని మీకు మీరు మోటివేట్ చేసుకోవడానికి, మీరు మంచిగా ధైర్యాన్ని కలిగి ఉండడానికి ఈ మంత్రం అయితే యూజ్ అవుతుందండి. అది ఏంటి అంటే ఓం గుహాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోండి ఈ రోజే. ఇంకా హిడెన్ శత్రువులు అంటే మనకి శత్రుత్వాలు మంచిగా పెరిగిపోతూ ఉంటారు. అది బహిరంగ కావచ్చు లేదా అంతర్గతంగా కూడా కావచ్చు అండి. ఇలాంటి శత్రువులు